నీటి సంక్షోభంతో ముంబై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కేంద్ర భూగర్భ జలాల అథారిటీ ఇటీవల నిబంధనల అమలును కఠినతరం చేసింది. ఇందుకు నిరసనగా ముంబై వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ముంబై నగరవాసులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే నీటి సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ముంబై వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. ముంబై నగరం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నగరంలో 10% నీటి కొరత కొనసాగుతోంది. కాగా నీటి లభ్యత కూడా బాగా తగ్గిపోతోంది. పుండు మీద కారం చెల్లినట్లు వాటర్ ట్యాంక్ సేవలు కూడా నిలిచిపోయాయి. తమ డిమాండ్లు ఆమోదించాలని వాటర్ ట్యాంకుల నిర్వాహకులు కొంతకాలంగా కోరుతున్నారు. అయితే వారి డిమాండ్లకు ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు. దీంతో వాటర్ ట్యాంక్ ఆపరేటర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ముంబై వాసుల్లో ఎక్కువ మంది నీటి కోసం సదరు వాటర్ ట్యాంకులపై ఆధారపడతారు. ఇక ఇప్పుడు ఈ సేవలు కూడా నిలిచిపోవడంతో నీటి సరఫరా వ్యవస్థ మరింత క్లిష్టతరంగా మారింది. ముంబై నగరంలో నీటి సంక్షోభం ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. సాధారణంగా వర్షాకాలానికి ముందు నగరంలో నీటి డిమాండ్ పెరుగుతుంది. ఇది సర్వసాధారణం. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే మాన్సూన్ కూడా సాధారణ స్థాయికి తగ్గవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నీటి సరఫరా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉంటే ముంబై నగరంలో దాదాపు 2000 వాటర్ ట్యాంకర్లు పనిచేస్తుంటాయి. ఈ ట్యాంకర్లు రోజుకు సుమారు 550 మిలియన్ లీటర్ల నీటిని ముంబై నగరానికి సరఫరా చేస్తుంటాయి. కానీ ఈ వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు ఇటీవల నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ముంబై నగర వాసులు లబోదిబోమంటున్నారు. కాగా కేంద్ర భూగర్భ జలాల అథారిటీ సదరు నీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర భూగర్భ జలాల అథారిటీకి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. కాగా కేంద్ర భూగర్భ జలాల అథారిటీ నుంచి ఇటీవల వారం రోజుల్లోనే 250కి పైగా నోటీసులు వెలువడినట్లు సమాచారం. ముఖ్యంగా బావులు, బోర్వెల్స్, ట్యూబ్ వెల్స్ భూగర్భ జల వినియోగదారులకు ఈ నోటీసులు అందాయి. భూగర్భ జలాల అథారిటీ మార్గదర్శకాలను ఆధారంగా ఈ నోటీసులను సదరు సంస్థ ఇచ్చింది. అంతేకాదు అన్ని భూగర్భ జల వినియోగదారులు తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని ఈ నోటీసులలో అధికారులు ఆదేశించారు. అంతేకాదు సదరు నిబంధనలను పాటించని పక్షంలో బోర్వెల్స్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కనీసం 5 ముంబై వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లను కూడా స్వాధీనం చేసుకుంటామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపారం కొనసాగించడం సాధ్యం కాదని ముంబై ట్యాంకర్ అసోసియేషన్ భావించింది. అయితే సదరు నిబంధనలను ముంబై నగరంలో కఠినంగా అమలు చేస్తున్నట్లు వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. దీంతో తమ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది ట్యాంకర్ ఆపరేటర్ల వాదన. అంతేకాదు ఈ విషయాన్ని గతంలో తాము అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా వెల్లడించారు. అయితే తమకు ఎటువంటి మేలు జరగలేదని ట్యాంకర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో తాము నిరవధిక సమ్మెకు దిగినట్లు ట్యాంకర్ ఆపరేటర్లు వెల్లడించారు. కాగా వాటర్ ట్యాంకర్ల సమ్మె ప్రభావం ముంబై నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా అపార్ట్మెంట్స్, ఆసుపత్రులు, హోటల్స్ అలాగే అనేక వాణిజ్య సంస్థలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు నివసించే ప్రాంతాల్లో నీటి సంక్షోభం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాగా నీటి సంక్షోభాన్ని తాత్కాలిక సమస్యగానే చూడకూడదంటున్నారు నిపుణులు. ప్రస్తుత నీటి పరిస్థితి, నీటి నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని నిపుణులు అంటున్నారు. భూగర్భ జలాల వినియోగం, నగర నీటి పంపిణీ వ్యవస్థ అలాగే నియంత్రణ విధానాలపై సమగ్ర సమీక్ష అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడు ట్యాంకర్ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై నగరంలో నీటి సరఫరా మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రజలు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే సమస్య పరిష్కారం త్వరగా జరగకపోతే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ముంబై నీటి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు అధికారులు ముందుకు రావాలని ముంబై వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రజలకు నీటి సేవలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సదరు ప్రతినిధులు కోరుతున్నారు. ఏమైనా నీటి సంక్షోభంతో ముంబై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.